హలో అండి, ఈరోజు స్పెషల్ బొరుగులతో లడ్డు. చాలా ఈజీ అండి, సింపుల్ ఇంగ్రీడియంట్తో చాలా హెల్తీగా ఇంట్లో తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు స్వీట్ అడిగినప్పుడు, ఎవరైనా గెస్ట్లు ఇంటికి వచ్చినప్పుడు సడన్గా చేయాలనుకుంటే ఇది బెస్ట్ రెసిపీ అండి. అలాగే ఎలాంటి పాకం పట్టుకోకుండా జస్ట్ అన్ని ఇంగ్రీడియంట్స్ని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకొని లడ్డూలాగా చుట్టేసుకోవటం అంతేనండి. చాలా ఈజీ అండ్ హెల్దీ. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ముందుగా దీనికోసం 2 కప్స్ మరమరాలు అంటే బొరుగులు తీసేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్ నేను చాలా తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. సేమ్ రెసిపీని మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక గుప్పెడు బాదం తీసుకున్నాను. మీరు కావాలంటే జీడిపప్పు, బాదం ఏదైనా యూస్ చేయొచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ వేయటం వల్ల ఈ లడ్డుకు మరింత టేస్ట్ యాడ్ అవుతుంది. ఈ ప్రాసెస్ని సిమ్లో పెట్టి చేసేసుకోండి, లేకపోతే బొరుగులు మాడిపోతాయి. ఇది కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో ఒక 2 కప్స్ నువ్వులు, తెల్ల నువ్వులు అంటారు చూడండి, అవి యాడ్ చేసేసుకొని సిమ్లో పెట్టేసి ఫ్రై చేసేసుకోవాలి. నువ్వుల్లో కాల్షియం ఎక్కువ ఉంటుందండి. సో ప్రతి ఒక్కళ్ళు డైలీ డైట్లో నువ్వుల్ని ఇంక్లూడ్ చేసుకునేదానికి ట్రై చేయండి. ఏదో ఒక రూపంలో ఇలా నువ్వులు తీసుకోవటం వల్ల మన బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి. మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న బొరుగుల్ని పౌడర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత 2 కప్స్ బొరుగులకి 1/2 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీకు ఇంకా షుగర్ ఎక్కువ కావాలంటే తీసుకోవచ్చు. ఈ షుగర్ ప్లేస్లో బెల్లం కూడా యూస్ చేయొచ్చు. అందులో ఒక 2-3 ఇలాచీ వేసేసి మెత్తని పౌడర్ లాగా ఇలా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న గ్లాస్ యాడ్ చేసేసుకోవాలి. ఇవి పచ్చిపాలు యూస్ చేయొద్దండి. పచ్చిపాలు యూస్ చేసేస్తే మనం స్టోర్ చేసుకోలేము, 1 డేలోనే తినేయాలి. ఈ లడ్డు పాడైపోతుంది. అదే కాచి చల్లార్చిన పాలు యూస్ చేయటం వల్ల ఈ లడ్డు 2-3 డేస్ అయినా నిల్వ ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసేసుకున్న మరమరాల పౌడర్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ మీరు కలుపుతున్నప్పుడు పాలు ఎక్కువ యాడ్ చేశారనుకోండి, అప్పుడు పిండి కాస్త లూజుగా అవుతుంది. అలాంటి టైంలో ఇంకొక కప్పు మరమరాలను వేయించైనా తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో డ్రై కోకోనట్ పౌడర్ ఉంటుంది కదా, ఎండు కొబ్బరి పొడి ఉన్నా కూడా అది యాడ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చే విధంగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు చేతికి కొంచెం నెయ్యి రాసేసుకొని ఇలా ముద్దలాగా కలిపేసుకొని ఇప్పుడు మనం వీటన్నిటిని మనకి నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవటం. ఇలా చేశారనుకోండి 3-4 డేస్ అయినా స్టోర్ ఉంటుంది. అలాగే పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్ లాగా కూడా పెట్టి పంపొచ్చు ఈ లడ్డూల్ని. మీకు నచ్చిన సైజులో చుట్టేసుకోండి. చాలా సింపుల్ కదా. ఇంట్లో ఉన్న మరమరాలతో అప్పటికప్పుడు ఏ పాకం పట్టుకోకుండా హెల్తీగా లడ్డు ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను చాలా తక్కువ క్వాంటిటీలో చూపెట్టాను. సేమ్ మెజర్మెంట్స్తో మీరు ఎంత కావాలన్నా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను పైనుంచి కొన్ని తెల్ల నువ్వులను అలా అద్దాను, చూడ్డానికి బాగుంటుందని జస్ట్ నువ్వుల్లో అలా డిప్ చేశాను లడ్డూని. మీలో ఎవరైనా ఇంతకుముందు ఈ మరమరాల లడ్డు ట్రై చేశారా? చెయ్యకపోతే మాత్రం స్కిప్ చేయకుండా ట్రై చేయండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. మీరు షుగర్ ప్లేస్లో బెల్లంనైనా యూస్ చేయొచ్చు. చూడండి ఎలా ఉన్నాయి, ఎంత స్మూత్గా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. డెఫినెట్గా ట్రై చేయండి అందరూ. నచ్చితే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి.